నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. మోకాల నొప్పులకి అలాగే మోకాల అరుగుదలకు ఎలాంటి ఆపరేషన్స్ అవైలబుల్గా ఉన్నాయి, డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ మనోజ్, ఆర్థోపెడిషియన్. తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. హలో సార్. నమస్తే. మోకాల నొప్పులకు కానీ మోకాలు అరుగుదలకు కానీ ఎలాంటి ఆపరేషన్స్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి? సో మోకాళ్ళ నొప్పులు చాలా మందిలో మనం చూస్తుంటాం. స్పోర్ట్స్ పీపుల్లో అయితే మోకాళ్ళ నొప్పులు లోపల జరిగే ఈ మెనిస్కస్ టియర్ కావచ్చు, ఏసిఎల్ టియర్ వల్ల మోకాళ్ళ నొప్పులు వస్తుంటాయి. అదే వృద్ధుల్లో అంటే ఏజ్ అయిన వాళ్ళు అయితే ఈ మోకాళ్ళ నొప్పులు అరుగుదల వల్ల వస్తుంటాయి. దీనికి రకరకాల ఆపరేషన్స్ ఉన్నాయి. దీంట్లో రెండు రకాలు, అంటే ఒకటి స్పోర్ట్స్ రిలేటెడ్ అయితే ఒకటి ఏజ్ రిలేటెడ్. ఓకే. సో ఈ రెండు రకాల ఆపరేషన్స్లో ఫస్ట్ స్పోర్ట్స్ రిలేటెడ్ ఆపరేషన్స్ ఏముంటాయి మోకాళ్ళ నొప్పుల్లో, దానికి ఏం చేయొచ్చు అని. యూజువల్గా మోకాళ్ళు నొప్పులు స్టార్ట్ అయ్యాయి అని అనగానే ఈ ఆటల్లో ఉండే వాళ్ళకి ఇనిషియల్గానే వాళ్ళకి గుర్తిస్తారు. యాక్చువల్గా చిన్న నొప్పితో స్టార్ట్ అవుతుంది. వాళ్ళు చేసే పనుల్లో ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఇండర్ అని జరుగుతుంది. అంటే వాళ్ళు స్ట్రెచెస్ కానీ దీన్ని కానీ చేసుకుని వెళ్ళేటప్పుడు ఈ మోకాళ్ళ నొప్పులు అనేది ఒక పక్కన ఎక్కువగా రావటం, క్లియర్గా ఏ పాయింట్ అనేది పాయింటెడ్గా చేయడం జరుగుతుంది. దీన్ని ఇనిషియల్గా ఎక్స్రేస్ ద్వారా కానీ ఎంఆర్ఐస్ ద్వారా కానీ మేము చూసి దాంట్లో ఒకవేళ ఏసీఎల్ టియర్ అనేది ఉంటే ఏసీఎల్కి ఏం చేయాలి, సో మెనిస్కస్ టియర్ అనేది ఉంటే దానికి ఏం చేయాలి. సో యూజువల్గా మెనిస్కస్ టియర్స్ అనేటివి యూజువల్గా పరిగెత్తే వాళ్ళు కానీ దీంట్లో కానీ ఎక్కువ చూస్తుంటాం. ఓకే. సో మెనిస్కస్ అనేది మీకు ఈ ఒక మోడల్లో మీకు చూపిస్తున్నాను. సో మెనిస్కస్ అనేది ఈ విధంగా ఉంటుందండి. ఈ మెనిస్కస్ అనేది యూజువల్గా ఈ మోకాలు జాయింట్ అనేది కంప్లీట్గా ఇలా ఫ్రీగా వెళ్ళగలగాలి, అంటే మోకాలు ఫ్రీగా ఇలా వెళ్ళగలగాలి. సో అలాంటిది ఈ మోచిప్ప భాగం నుంచి ఈ మోకాలు దాకా కూడా ఇది స్లైడ్ అవ్వాల్సిన మోకాలు యాక్చువల్గా దీని మీద, అంటే ఈ మెనిస్కస్ మీద స్లైడ్ అవ్వాల్సింది. దీని మీద ఎప్పుడైతే ప్రెషర్ చేస్తుందో, అబ్నార్మల్ పొజిషన్కి వెళ్ళి ప్రెషర్ చేస్తుందో, ఇది కట్ అయ్యి జాయింట్లో పడటం జరుగుతుంది. సో మన పంటిలో ఎలా అయితే రాయి పడిందో, రాయి పడితే ఎలా అయితే నలుగుతుందో అలాగా ఈ జాయింట్లో ఇది తెగి లోపల పడటం వల్ల అలా నలిగి ఇక్కడ నొప్పి రావడం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఈ నొప్పి రావడం స్టార్ట్ అవుతుందో వాళ్ళ నడకలో కానీ పరిగెట్టడంలో కానీ స్లో అవడం జరుగుతుంది. సో వాళ్ళు దాన్ని ఇనిషియల్ పెయిన్తో స్టార్ట్ చేసి వస్తారు. సో మీరు మోకాలు జాయింట్ చూస్తే చూడొచ్చు, ఇది తొడ ఎముక భాగం, ఇది కాలు ఎముక భాగం, ఈ మెనిస్కస్ అంటాం, ఇవి టెండన్స్, అండ్ ఇంకో మోచిప్ప భాగంలో ఉన్న పెటల్లా అంటాం, ఇది ఒక బోన్. సో ఇది ఈ మూమెంట్స్ చేసేటప్పుడు, ఈ మోకాలు మూమెంట్ చేసేటప్పుడు కరెక్ట్గా పడకుండా దీని మీద ఎటువంటి భారం పడ్డా కూడా, సో దీన్ని ఇనిషియల్గా గుర్తించి దాని మెనిస్కస్కి రిపేర్ ఎలా చేయాలనే దాని మీద ఇది చేస్తామండి. రెండు, ఈ మెనిస్కస్ ఎప్పుడైతే మనం కనపడుతుందో, అంటే మీరన్న పెయిన్ ఎప్పుడైతే కాజ్ చేస్తుందో మెనిస్కస్, మేము ఏం చేస్తామంటే ఆర్థోస్కోపీ అని చేస్తాం. ఆర్థోస్కోపీ అనే సర్జరీస్ ఉంటాయి. దీన్ని కీ హోల్ సర్జరీస్. ఒక చిన్న హోల్స్, మీకు ఇక్కడ కనపడుతున్న ఒక బ్లూగా ఉన్న హోల్స్ ఏవైతే ఉన్నాయో అలాగా ఒక చిన్న హోల్స్ ఉంటాయి. ఈ హోల్స్లో నుంచి చూడటం జరుగుతుంది లోపల మెనిస్కస్ ఎంత మాత్రం తెగింది అనే దాంతో చూస్తాం. ఒకవేళ చిన్నదిగా ఉంటే దాన్ని కుట్టడం జరుగుతుంది, అంటే దాన్ని మళ్ళీ రీస్టిచ్ చేయడం జరుగుతుంది, అదే ప్లేస్కి రీస్టిచ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ పెద్దదిగా ఉంటే, అంటే ఆ భాగం పెద్దదిగా ఉండి చాలా రోజులుగా నలిగిపోతూ ఉండి కూడా మనం గమనించకపోతే అలాంటప్పుడు దాన్ని బ్యాలెన్సింగ్ అంటాం. అంటే మెనిస్కస్ని చిన్నగా అక్కడ దాకా క్లియర్ చేసి దాన్ని స్మూత్ అని చేస్తాం. దీనివల్ల మళ్ళీ మోకాల్ జాయింట్ ఫ్రీగా మూవ్మెంట్ అయ్యేటట్టుగా చేస్తాం. సో దీన్ని మెనిస్కస్ సర్జరీస్ అప్పుడు చేసే ఇది. కొంతమందికి బకెట్ హ్యాండిల్ టియర్స్ అంటాం. బకెట్ హ్యాండిల్ ఎలా అయితే ఉంటుందో అలాంటి టియర్స్, అంటే మొత్తం ఈ మెనిస్కస్ ఎంత చుట్టూ ఉందో ముందు నుంచి వెనక దాకా మొత్తం కట్ అవుతుంది. ఇది యూజువల్గా హై ఎనర్జీ ట్రోమాలో అవుతుంది. హై ఎనర్జీ ట్రోమా అంటే బైక్ నడుపుతున్న వాళ్ళు కానీ, హై జంపర్స్, అంటే పైన నుంచి ఎప్పుడైనా ఒక దూకినప్పుడు కానీ, కిందకి ఎప్పుడైనా దూకినప్పుడు కానీ, లేదంటే ఏదైనా పరిగెడుతూ ఒక దగ్గర లాంగ్ జంప్ చేసినప్పుడు కానీ, ఇలాంటప్పుడు వాళ్ళకి ఈ బకెట్ హ్యాండిల్ టియర్స్ అనేది అవుతుంది. దీన్ని కూడా ఫిక్స్ చేయడానికి సూచర్ చేసి ఫిక్స్ చేస్తాం. ఇది స్పోర్ట్స్ ఇంజరీస్లో ఒక భాగం యాక్చువల్లీ. సో ఇలాంటి సర్జరీస్లోనే ఏసీఎల్ ఒకవేళ టియర్ అయితే, ఏసీఎల్ అంటే యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్, అంటే మన మోకాల్ జాయింట్లో ఉన్న లిగమెంట్స్లో ముందు పక్కన ఉన్న లిగమెంట్ని ఏసీఎల్ అంటాం. యాంటీరియర్ అంటే ముందు పక్కన. ఓకే. సో ఈ యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ అనేది ఈ టియర్స్ అనేటివి చాలా ఎక్కువగా చూస్తుంటాం. ఓకే. దీన్ని పోస్టీరియర్ క్రూషియేట్ లిగమెంట్ అంటాం. ఈ పోస్టీరియర్ క్రూషియేట్ లిగమెంట్ అనేది చాలా తక్కువ ఉంటాయి, కానీ ఇది కూడా హై ఎనర్జీ ట్రోమా, అంటే చాలా చాలా భారీగా ఇంజురీ అయి ఉండాలి, లేదంటే ఒక బైక్ యాక్సిడెంట్ చాలా కొలిషన్ చాలా పెద్దదిగా అయి ఉండాలి. అలాంటప్పుడు పీసీఎల్ కూడా ఇంజురీస్ అనేది అవుతుంటాయి. ఓకే. సో ఇప్పుడు మామూలుగా ఏసీఎల్ ఇంజురీస్ అయితే ఎలా ఉంటుంది,
సో ఈ ఏసీఎల్ ఇంజురీస్ అయినప్పుడు యాక్చువల్గా చాలామంది మెట్లు దిగేటప్పుడు భయం ఉండటం కానీ, అంటే ఎందుకనంటే మోకాలు భాగం ఇలా మూమెంట్ అవ్వాలి మామూలుగా. సో ఇలా మూమెంట్ అవుతుంది యూజువల్గా. సో ఈ మూమెంట్ని ఎప్పుడైతే ఈ మూమెంట్ ఇలా అవుతూనే ఉంటుందో, వాళ్ళు ఎప్పుడైతే కింద కాలు భాగం పెట్టగలుగుతుంటారో అలాంటప్పుడు దాన్ని ఈ మూమెంట్ జరగటం ఎక్కడైతే స్లిప్ అవుతుందని ఒక చిన్న దీంతో మెట్లు దిగేటప్పుడు మెట్లు ఎక్కేటప్పుడు కూడా వాళ్ళకి ఒక ఇన్స్టెబిలిటీ అనేది క్రియేట్ అవుతుంది మోకాళ్ళ జాయింట్లో. అప్పుడు వాళ్ళు యూజువల్గా గుర్తిస్తారు యాక్చువల్గా. సో నన్ను దిగటానికి భయంగా ఉంది, ఒకవేళ సడన్గా పరిగెత్తాలంటే భయంగా ఉంది అన్నప్పుడు ఈ ఏసీఎల్ కోసం ఎంఆర్ఐ చేయించి, ఏసీఎల్ కానీ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఇలా 4 గ్రేడ్స్ ఉంటాయి. ఈ 4 గ్రేడ్స్లో వాళ్ళకి ఏ గ్రేడ్ ఉందని చూసి దాని ప్రకారం రిపేర్ చేయటమా లేదా రీకన్స్ట్రక్ట్ చేయటమా. రీకన్స్ట్రక్షన్ అంటే మళ్ళీ ఆ భాగాన్ని తీసి వేరే యొక్క మనలో ఉన్న ఇంకొక టెండాన్ని తీసి దాన్ని రీకన్స్ట్రక్ట్ చేస్తాం. ఓకే. రీకన్స్ట్రక్ట్ చేస్తే మళ్ళీ ఇంతకు ముందు ఎలా అయితే స్పోర్ట్స్కి వెళ్తూ ఎలా ఆడుతున్నారో దాంట్లో మళ్ళీ అక్కడికే వెళ్ళి అన్ని పనులు అన్ని స్పోర్ట్స్ ఆడుకునే విధంగా. యూజువల్గా స్పోర్ట్స్ పీపుల్ వచ్చేవాళ్ళు మా దగ్గరకు వచ్చే వాళ్ళందరూ కూడా చాలామంది ఒకటే చెప్తుంటారు, సార్ నేను మళ్ళీ ఎంత తొందరగా నేను స్పోర్ట్స్కి వెళ్ళగలను, నాకున్న సెలక్షన్స్ తొందరగా ఉన్నాయి, సో నేను ఎంత తొందరగా వెళ్ళగలను, దీన్ని ఎంత తొందరగా రికవర్ అవ్వగలను, నేను ఎంత తొందరగా రిహాబిలిటేషన్ చేయగలను, ఎంత తొందరగా ఫిజియోథెరపీ స్టార్ట్ చేయగలను అనే దాంట్లో ఉంటారు యాక్చువల్లీ. ఎందుకంటే స్పోర్ట్స్ పీపుల్కి బ్రెడ్ అండ్ బటర్ ఈ స్పోర్ట్స్ ఉంటాయి. వాళ్ళకి ఇంకొక ఉద్యోగం కానీ ఇంకోటి కానీ ఇంకో వ్యాపకాలు కానీ ఉండదు. సో వాళ్ళకి స్పోర్ట్స్కి కంప్లీట్గా స్పోర్ట్స్ కోసమే ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎంత తొందరగా వాళ్ళని మళ్ళీ రికవర్ చేసి పంపించడం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. సో ఆ రీకన్స్ట్రక్షన్ చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ కూడా ఈ స్పోర్ట్స్లోకి తిరిగి వెళ్ళగలరు. యూజువల్గా ఈ స్పోర్ట్స్లో ఎక్కువ ఇంజురీస్ మేము చూస్తున్నాము హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్స్లో కానీ, వీళ్ళు చిన్నపిల్లలు ఆడేవాళ్ళలో కానీ, లేదా ఈ బ్యాడ్మింటన్ అకాడమీస్ కానీ, లేదంటే ఈ క్రికెట్ అకాడమీస్ కానీ, లేదంటే ఫుట్బాల్ అకాడమీస్ కానీ, ఇవన్నీ ఉన్నాయి యాక్చువల్గా. దీంట్లో ఎక్కువ ఇంజురీస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. మేము చూస్తున్న వాటిల్లో చాలా వరకు ఈ పోలీస్ అకాడమీస్, ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్స్ ఉంటారో వాళ్ళు ట్రైనింగ్కి వాళ్ళ కోసం పెట్టే విపరీతమైన ట్రైనింగ్ యాక్టివిటీస్ ఉంటాయి. ఈ ట్రైనింగ్ యాక్టివిటీస్లో నెంబర్ ఆఫ్ పైకి ఎక్కడం కానీ, రోపింగ్ కానీ, లేదంటే క్లైంబింగ్ కానీ, లేదంటే ట్రెక్కింగ్ కానీ, ఇలా చాలా రకాల ఇవి వాళ్ళకి ఉంటాయి. అలాంటప్పుడు వాళ్ళకి కొంతమంది ఎవరైతే వీక్గా ఉంటారో వాళ్ళకి ఇంజురీస్ అవ్వడానికి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు లేటెస్ట్ టెక్నిక్స్ ఉన్నాయి దీన్ని ఎప్పుడైతే ముందే గుర్తించగలిగితే ఎంఆర్ఐలో కానీ, లేదంటే ఎక్స్రేస్లో కానీ, లేదంటే ఫిజికల్గా, లేదంటే మన ఎగ్జామిన్ చేసినప్పుడు కానీ ముందే గుర్తిస్తాం యాక్చువల్లీ ఈ లిగమెంట్ తెగిందని. దీన్ని ఎంత తొందరగా రీకన్స్ట్రక్ట్ చేసుకోగలిగితే అంతే తొందరగా వాళ్ళ వర్క్స్లోకి మళ్ళీ వెళ్ళొచ్చు. మరి ఏజ్ రిలేటెడ్గా ఉండే మోకాల సర్జరీస్, అరుగుదల, వీటిని ఎలా రికగ్నైజ్ చేస్తారు? ఈ స్పోర్ట్స్ ఇంజరీస్ని అయితే ఈ ఎంఆర్ఐ స్కాన్స్ ద్వారా కానీ ఎక్స్రేస్ ద్వారా చూస్తాం. ఇలాగే ఈ అరుగుదల అంటే ఏజ్ రిలేటెడ్ 50 దాటిన వాళ్ళకి కానీ 60 దాటిన వాళ్ళకి కానీ ఈ ఆర్థరైటిక్ చేంజెస్ అనేది స్టార్ట్ అవుతున్నాయి. ఈ ఆర్థరైటిక్ చేంజెస్ అనేది స్టార్ట్ అయ్యే వాళ్ళకి వీళ్ళకి కూడా ఎక్స్రేస్ తీయటం కానీ ఎంఆర్ఐ స్కాన్స్ తీయటం కానీ దాంట్లో ఎంత అరుగుతుంది అనేది తెలుస్తుంటుంది. యూజువల్గా గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 4 దాకా ఉంటుంది. గ్రేడ్ 1 అంటే 25% అరుగుదల, గ్రేడ్ 2 అంటే 50, గ్రేడ్ 3 అంటే 75, గ్రేడ్ 4 అంటే మోర్ దాన్ అంటే 100 దాటిపోతుంది అని దాని అర్థం. గ్రేడ్ 4 అంటే మీరు అర్థం ఏంటంటే కంప్లీట్ కార్టిలేజ్ లాస్. కార్టిలేజ్ మొత్తం కూడా అక్కడ కంప్లీట్గా పోయింది అని. సో కార్టిలేజ్ పోయిన తర్వాత ఏమవుతుందంటే డైరెక్ట్గా బోన్ నుంచి ఇంకొక బోన్కి టచ్ అవ్వటం. ఎప్పుడైతే బోన్ టు బోన్ టచ్ అవుతుందో అక్కడ స్పేస్ తగ్గిపోతుందో, అక్కడ మెనిస్కస్ అనేది థిన్ అయిపోతుందో ఈ బోన్ రాసుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే రాయటం జరుగుతుందో యూజువల్గా వాళ్ళకి నొప్పి విపరీతంగా ఉంటుంది. యూజువల్గా ఎక్కువ నడుస్తుంటే కూడా వాళ్ళకి నొప్పి కాజ్ చేస్తుంటుంది. సో వాళ్ళు చాలామంది ఓపీడీకి వచ్చినప్పుడు వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, సార్ మోకాళ్ళు నాకు కొద్దిగా దూరం నడవాలన్నా, మెట్లు ఎక్కాలన్నా, దిగాలన్నా చాలా కష్టంగా ఉంది. ఇంతకుముందు ఇది లేదు, ఇప్పుడు చాలా ఎక్కువైంది, దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేస్తున్నాను మోకాల మీద, కూర్చొని లేవాలన్నా కూడా కష్టంగా ఉంది అని అంటారు ఏజ్. సో అలాంటి వాళ్ళకి ఏం సర్జరీ చేస్తామంటే యూజువల్గా ఇనిషియల్గా అంటే ఒక 2nd, 3rd డిగ్రీస్లో ఉన్నప్పుడు వాళ్ళకి స్మాల్ బోన్ స్పిక్యూల్స్ అని ఉంటాయి, ఈ జాయింట్లో ఏర్పడుతూ ఉంటాయి. అవి రిపీటెడ్గా జరగటం కానీ, లేదంటే చిన్న చిన్న ఇంజురీ జరగటం కానీ, లేదంటే వాళ్ళకి ఎప్పుడైనా ఎక్కువగా ఎక్కి దిగే వాళ్ళకి కానీ
మెట్లు ఎక్కి దిగే వాళ్ళకి కానీ ఇంకెక్కడికైనా వాళ్ళు ఎక్కువ ట్రావెల్ చేసే వాళ్ళకి కానీ, సో అలాంటి వాళ్ళకి ఈ మోకాళ్ళ మీద ఎక్కువగా భారం పడుతూ ఉంటుంది. సో వాళ్ళకి జాయింట్ ఆర్థోస్కోపీ చేసి లావేజ్ చేస్తాం. అంటే ఓకే. లోపల ఉన్న చిన్న చిన్న స్పిక్యుల్స్ని క్లీన్ చేసి బయటకు క్లీన్ చేయటం చేసి ఇంజెక్షన్స్ ఉన్నాయి. సో ఇంజెక్షన్స్ ద్వారా కానీ దాన్ని క్లియర్ చేయటం కానీ, లేదా ఇంజెక్షన్ ద్వారా మళ్ళీ స్మూత్నెస్ క్రియేట్ చేయటం కానీ చేస్తుంటాం యూజువల్. ఇది గ్రేడ్ 4 దాటిన వాళ్ళకి ఇంకా సర్జరీస్ అని అంటాం. ఓకే. సర్జరీస్లో ఏంటంటే ఇప్పుడున్న లేటెస్ట్ సర్జరీస్ ఏంటంటే వి గో ఫర్ నీ రీప్లేస్మెంట్ కావచ్చు, లేదా ఒక ఏరియా అంటే యూనికాండ్యులర్ నీ రీప్లేస్మెంట్ అంటే ఏ భాగం అయితే అరిగిందో ఆ భాగానికే రీప్లేస్మెంట్. అంటే ఓకే. ఈ మామూలుగా దీన్ని నీ జాయింట్ అనేది ట్రై కంపార్ట్మెంటల్ అంటాం. ట్రై అంటే 3 కంపార్ట్మెంట్స్ కలిగి ఉంటుంది. ఈ 3 కంపార్ట్మెంట్స్ని ఫస్ట్ ఒక కంపార్ట్మెంటే అరిగింది అనుకోండి, ఈ ఒక కంపార్ట్మెంటే రీప్లేస్మెంట్ చేయొచ్చు. రెండో కంపార్ట్మెంట్ అరగలేదనుకోండి, చేయక్కర్లేదు. ఇప్పుడు జనరల్గా చూసే వాళ్ళందరిలోనూ గ్రేడ్ 4 దాటి 2 కంపార్ట్మెంట్స్ 3 కంపార్ట్మెంట్స్ అరిగి వస్తుంటారు. ఓకే. కానీ కొంతమంది ఇంజురీస్ అయ్యి ఏదైనా దెబ్బ తగిలి ఒక కంపార్ట్మెంటే ఇంజురీ అయి ఉంటుంది, వాళ్ళకి ఒక కంపార్ట్మెంట్నే చేసుకునే విధంగా దీన్ని చేసుకునేటట్టు ఉంది. దాన్ని యూనికాండ్యులర్ నీ రీప్లేస్మెంట్ అంటాం. లేదు 3 కంపార్ట్మెంట్స్ ఇది అయ్యాయి, సో దాన్ని కంప్లీట్గా ఇదైనప్పుడు ఏమవుతుందంటే దాన్ని ట్రై కంపార్ట్మెంట్ అంటాం, లేదా బై కంపార్ట్మెంట్ అంటే 2 కాండైల్స్ మాత్రమే మార్చుకునే దాన్ని కూడా ఉన్నాయి. అది ఓన్లీ నీ జాయింట్ మాత్రమే మారుతూ ఉంటాం. సో ఈ రెండిట్లో కూడా దీన్ని మార్చేటప్పుడు ఈ అరుగుదల ఎంత ఉందని చూసి గ్రేడ్ 4 దాటింది అని అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా రీప్లేస్మెంట్ చేయడం జరుగుతుంది. ఈ రీప్లేస్మెంట్లో కూడా ఒకటి కన్వెన్షనల్, ఒకటి రోబోటిక్స్. సో కన్వెన్షనల్కి రోబోటిక్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే కన్వెన్షనల్లో యాక్చువల్గా మనం చేసే కట్స్ని తిరిగి రీఅసెస్మెంట్ చేయడానికి కుదరకపోవచ్చు. కన్వెన్షనల్ మామూలుగా చేసే నీ రీప్లేస్మెంట్ ఇంతకుముందు రోజుల్లో కూడా అన్నీ అదే చేస్తున్నాం. బట్ రోబోటిక్స్లో ఏంటంటే వీ కెన్ సీ ది అసెస్మెంట్, అంటే మనం అసెస్మెంట్ని చూసుకోవచ్చు, దాన్ని ఎంత మోతాదులో కట్ ఉందా లేదా తెలుసుకోవచ్చు. 90 డిగ్రీస్లో కట్ ఉందా లేదా, ఈ 90 డిగ్రీస్లో లేదా 89.9% ఉందా, దీన్ని 90కి చేయాలంటే ఆ 0.5 కట్ చేస్తే ఈ ఇంప్లాంట్ అనేది కరెక్ట్గా కూర్చుంటుంది అని చెప్పేలాగా ఈ రోబోటిక్స్ అనేది వచ్చాయండి. టెక్నాలజీ పెరిగింది. సో దీనివల్ల ఈ రీప్లేస్మెంట్ చేసుకోవటం వల్ల చాలా వరకు వాళ్ళకి ఎర్లీ అవుట్కమ్, ఇంతకుముందు చెప్పినట్టుగా పైకి మెట్లు ఎక్కాలన్నా దిగాలన్నా కొద్ది దూరం నడవాలన్నా నొప్పులు ఉండేటివన్నీ కూడా చాలా వరకు తగ్గుతాయి. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్.